నమస్కారం అండి. బాగున్నారా? మీ వ్యాపారాలన్నీ బాగా ఉన్నాయని ఆశిస్తున్నా. ఈ రోజు మీకు మన కాకినాడలో జరుగుతున్న మంచి ఇంట్రెస్టింగ్ కథ చెప్పడానికి వచ్చేసానండి. ఎవరు కథ అనుకుంటున్నారా? అదేనండి, మన రంగారావు గారిది, అచ్చిరాజు గారిదిని. వాళ్ళెవరంటారా? తండ్రి కొడుకులండి. ఇకపోతే రంగారావు గారు గతంలో 2-3 వ్యాపారాలు పెట్టి దివాళా తీసేశారు. ప్రస్తుతానికి ఫైనాన్స్, సిట్ ఫండ్స్ అని ఏదో చేసుకుంటున్నారులేండి. ఇదిగో ఈ మార్కెట్లో కూరగాయలు కొంటున్నారు చూడండి, ఈయనే మన రంగారావు గారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి, ఆయన ఏం చేస్తున్నారు. రండి. ఏంటో ఈ వంకాయని పుచ్చులే మంచిది అవ్వచ్చు కదా. ఈసారి ఆర్డర్ పెట్టి తెప్పిద్దాలండి పుచ్చులేనివి. జోకులా? ఏం నా మీదే? ఇవో ఈ వరకే చేయి. ఇంకేం కావాలి? ఓ 10 రూపాయలు పచ్చిమిర్చి. ఎంత అయింది? 3 కేజీలు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి. 220 అయింది. 200 ఇవ్వండి చాలు. నేను 200 ఇవ్వడం కాదు, నువ్వే 150 ఇవ్వి. అదేంటండి? ఈరోజు మంగళవారం, మర్చిపోయావా? సాయంత్రం వస్తారు కదా. సాయంత్రం వస్తుంటే నీ కొడుకుంటున్నాడు, నాకేం తెలియదని మా నాన్న వచ్చేస్తాడు అంటున్నాడు. అటు ఇటు తిరుగుతున్న వ్యాపారం బాగానే సాగుతుంది, నాకు బొక్క అయిపోతుంది. అయినా 200 తగ్గించాను కదా. ఇతనే తగ్గించారేంటి? కూరగాయలు ఇచ్చాను కదా, అందుకు తగ్గించారు. ఊరికా మనలో మనం ఇచ్చిపుచ్చుకోకపోతే వ్యాపారం ఎలా సాగుతుంది? ఏం చేద్దాం, తీసుకోండి. సరే అయితే వస్తాను మరి. సరే అండి. ఏంటండి రంగారావు గారు, కూరగాయలు కొండగా వచ్చారా? లేదు, వజ్రాలు పంచి పెడుతున్నారంటే పంచాక్ కట్టుకుని సంచెట్టుకుని లగెత్తుకొచ్చేసా. వజ్రాలా? ఎక్కడండి? ఇక్కడ వజ్రాలు అని చెప్పి పద్దులు పుస్తకం తెస్తారేంటి బాబు? ఈ రోజు నువ్వు వాయిదా కట్టేస్తే పొద్దులు రాసుకోవడానికి. అప్పుడే వారం అయిపోయిందా? వారం డబ్బులు కట్టలేకపోతున్నానండి బాబు. అలాంటప్పుడు బాకీ మొత్తం ఒకసారి తీర్చేవయ్యా, గొడవ ఉండదు. ఏం చేస్తాం, దారిని పోయేవాడిని తీసుకొచ్చి నెత్తిన తగిలించుకున్నట్టు ఉంది నా పరిస్థితి. వినబడుతుంది అన్నీ తీసుకున్నప్పుడు ఉండదు ఈ నీళ్ళకి. జాతకెళ్ళరండి. అదండి మన రంగారావు గారు ఇలా ఉంటారు. రేలంగ మావయ్య అంత మంచోడు, ఆలీబాయ్ అంత మూర్ఖుడు, కొడుకు కూడా ఓ జాబ్ వచ్చేస్తే చాలు అనుకుంటూ గడిపేస్తున్నారు. ఈయన ఇలా ఉంటే ఈయన గారు అర్ధాంగి జానకమ్మ గారు ఎప్పుడూ వంటింట్లోనే ఉంటుందండి. అలా అని వంటింటి కుందేలనుకుంటున్నారేమో. కాదండోయ్, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. గుడ్ మార్నింగ్ ఫాలోవర్స్, జానకి ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు మనం పెసరపప్పు ఉప్మా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 2 స్పూన్లు ఆయిల్, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, అల్లం, కొంచెం పోపు దినుసులు, కావాల్సిన కరివేపాకు. ఇవన్నీ మనం ముందుగుంట ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టుకుందాం. ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేద్దాం. పాన్ తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఓ 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు వాటర్ వేసి మరగబెట్టు. జానకి, నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాం. ఇదొకతే, ఎప్పుడు చూసినా వంటింట్లోనే. ఏం వండుతున్నావు? పెసరపప్పు ఉప్మా వండుతున్నానండి. పెసరపప్పు ఉప్మా మనుషులు ఎవడని తింటాడా? అదేంటండి, యూట్యూబ్ ఫాలోవర్స్ అందరి ముందు అలా మాట్లాడుతున్నారు? నేను లైవ్లో ఉన్నాను కదా. ఎవరో నీ లైవ్ చూసేదే 4, అందులో పక్కన నుంచి ఒకతే. ఎవరైతే ఏంటి, వాళ్ళ ముందు నా పరువు పోయింది కదా. పరువా? నీ పిచ్చి వంటలతో వారానికి 3 సార్లు కూరగాయలు కొనిపిస్తున్నావు. చూసిన వాళ్ళంతా ఏంటి రంగారా మీ ఇంట్లో హోటల్ పెట్టామంటే పోవట్లేదు నా పరువు? ఇప్పుడు కాదండి, నాకు యూట్యూబ్లో గోల్డ్ కాయిన్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. చూద్దాం ఇంతకీ మన పుత్రరత్నం చేశాడా? ఏమో తెలియదు, మీరే వెళ్ళి చూసుకోండి. ఆ సుపుత్రరత్నం నేనేలే అండి, అచ్చిరాజు. 3000, 6000, 3000, 6000 కాదా? ఏంటి ఏదో తెగ లెక్కెట్టేసుకుంటున్నా అనుకుంటున్నారా? బిజినెస్ కోసం ఆలోచిస్తున్నానులేండి. మనకి నెల జీతానికి ఒకటి కింద పని చేయడం సెట్ అవ్వదు. నాకు నేనే రాజాలా ఉండాలి. దానికోసమే నేను పడుతున్న తపన అంతా. 6000 డివైడెడ్ బై 3000 = 2 వచ్చింది. జీతం 600.
600 ప్లస్ ఇద్దరికి జీతం అంటే +2. 600 + 2 అంటే ఇద్దరికి జీతం 602 రూపాయలు జీతం ఇద్దరికైనా. ఇప్పుడు లాభం లెక్కెడదాం. పొద్దునే పుస్తకం పట్టుకున్నారేంటి సార్? మళ్ళీ ఏం పొక్కడదామని? అదా మన ఇద్దరం కలిసి మంచి బిజినెస్ చేసినట్టు కల వచ్చిందానా. సేల్ మామూలుగా అవ్వలేదు. అదే లాభం ఎంత వచ్చిందో లెక్కెడుతున్నాను. లాభం ఎంత వచ్చిందేంటి? 6,000 పెట్టుబడి పెట్టాం. సాయంత్రానికి 3,000 మిగిలింది. ఇప్పుడు దాంట్లోనే మనం జీతం కూడా తీసుకోవాలా. ఇంకేంటి దాంట్లోంచి లాభం ఎంత వచ్చిందో ఇదిగో లెక్కెట్టి చెప్తాను ఆగండి. 6,000 పెట్టుబడి పెడితే 3,000 మిగిలాయా? ఇంకో 3,000 ఒక్కడి పొందన్న. మళ్ళీ లాభం ఎంత వచ్చిందంటేంటి? అంటే నాన్నగారు మనకి లాభం రాలేదా అండి? అరే నష్టం వచ్చిందని తెలుసుకోలేని పనికి మన సన్నాసి నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావా? ఎందుకు తమరు కల్లోకి వచ్చిన బిజినెస్ ఏమిటో? పుణుకుల వ్యాపారం అండి. పుణుకుల వ్యాపారమా? పుణుకుల వ్యాపారమే. రోడ్డు పక్కన బండి ఎట్టి మీరు పుణుకులు వేస్తా ఉంటే నేను పొట్టలా కడతా ఉన్నానా. చుట్టూ జనం ఫుల్ రష్. అందరూ రంగారాగారి పుణుకులు రంగారాగారి పుణుకులు రంగారాగారి పుణుకులు అంటే అబ్బాబాబా ఆ ఫీల్ ఉంది నాన్నగారు వేరే లెవెల్. రంగారాగారి పుణుకులా? చిచి రే బయట అనుకున్నా నీ కళ్ళు కూడా మంచి ఆటలు రావేంట్రా? అయినా నా పుణుకులేంట్రా? మీ పుణుకులు కాదు నాన్న రంగారాగారి పుణుకులు. అవే అవ్వా వినడానికి చాలా బూతులా ఉంది. పుణుకుల వ్యాపారం తప్ప ఇంకే వ్యాపారం దొరకలేదంటారు నీకు. ఇంకోసారి ఆ తెంగరపుకి ఐడియా ఇచ్చావంటే ఆ పునుగే నీ నోట్లో పెట్టేస్తా. నిజంగా చెప్పేది నాన్న బాగుంటది వ్యాపారం. నోర్మి లే స్నానం చే బయటికి వెళ్ళి. నువ్వు ఎప్పుడు ఇంతే నేనేం చెప్పినా నమ్మో ఎనవో. రోడ్డు పక్కన పుణుకుల వ్యాపారం అంటే నీకు అసలు ఏం తెలుపుతలేదు. ఎంత లాభం. పుణుకుల వ్యాపారం అంట పుణుకు నా కొడుకు. అదండి మా తండ్రి కొడుకుల అనురాగం ఆత్మీయత. ఆయన నన్ను నమ్మడగానే నా ఐడియాలు నమ్ముతాడు. ఆగనాగండి ఫోన్ ఏదో రింగ్ అవుతుంది. ఎవరో చూద్దాం. డల్లాస్ పాప. గుడ్ మార్నింగ్ వాణి. ఎప్పుడో స్నానం కూడా చేసా. ఏమైనా తిన్నావా? మా నాన్న పెడితే కడుపు నిండా తిన్నానులే. సరే కొంచెం ఆఫీస్ టెన్షన్ వల్ల చాలా స్ట్రెస్ గా ఉంది. నేను డిన్నర్ చేసి మళ్ళీ కాల్ చేస్తా సరేనా? సరే నువ్వు రెస్ట్ తీసుకో. రాజుగారు ఊరి మీద విహారం చేసి వచ్చాక మళ్ళీ నీకు కాల్ చేస్తారు ఏంటి? సరే ఓకే బాయ్ వాణి. తన పేరు వాణి. డల్లాస్ లో ఉంటది. కొన్ని నెలల నుండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. నేను బిజినెస్ లో సక్సెస్ అయ్యాక తనను పెళ్లి చేసుకుని తన గ్రీన్ కార్డ్ తో డల్లాస్ వెళ్ళి అక్కడ కూడా నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలన్నదే నా కళ. అందరినీ పరిచయం చేసేసా కదా. రండి ఊరి మీద పడదాం. మా నాన్న డబ్బిస్తే నేనేమో రాజవుతా అకేకేనా అకేకే తూ. ఒక్క నిమిషం మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరిచయం చేయడం మర్చిపోయా. తనే నిత్య. పక్కింట్లో ఉంటది. ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని 4 బిజినెస్ ఐడియాలు చెప్పానండి. ఫ్యూచర్ లో ఒక రేంజ్ లో సక్సెస్ అవుతా అంటే నమ్మిన మొదటి వ్యక్తి అండి నిత్య. కానీ ఆ ఐడియాలకే పడిపోయి పెళ్లి చేసుకోమంటుంది. సరేలే మనందానికి కూడా ఎవరో ఒకరు పడ్డారు కదా అని ఒకవేళ డల్లాస్ పాప మిస్ అయితే పక్కింటి పాప ఉంటది కదా అని ఒక ఆప్షన్ లో పెట్టుకున్నానండి. అదేంటచ్చి నీ కోసం చూస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. యు నో వాట్ కాల్ మీ రాజ్. నాకు అచ్చి అంటేనే ముద్దుగా ఉంటుంది. ఎందుకో అంత ముద్దుగా పిలవడానికి కారణం నేనే నీ కోసం స్వయంగా సేమియా పాయసం చేసుకొచ్చాను. నువ్వు నాకోసమా? ఇదేంటి పసుపు రంగులో ఉంది? అవునచ్చి నీ కోసం లవ్ ఎఫెక్షన్ కలిపి చేశాను. తిని చెప్పు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ నిత్తి. రోజు మా అమ్మ చేసిన వెరైటీ ఫుడ్ తినలేక చచ్చిపోతున్నా. ఈ రోజు నీ ఫ్రెష్ హ్యాండ్తో చేసిన ఫుడ్ తిని రోజుని స్టార్ట్ చేస్తాను సరేనా? డే స్టార్ట్ కోసం. ఇదేంటి ఎలా ఉంది? అది అచ్చి ఏం కలిపోదు ఇంట్లోని చెప్పి. ఏం కలిపోదు ఇంట్లోనే? నన్ను చంపేసి నా కంపెనీకి సీఈఓ అయిపోదాం అనుకుంటున్నావా నువ్వు? అంటే నాకు వంట రాదు కదా. అవును దీనికి వంట రాదు కదా. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. జస్ట్ మిస్. అమ్మ పసుపు రంగు. మరి ఎలా చేసేది?
యూట్యూబ్లో మీ అమ్మగారు వంటలు చూసి చేశాను, అంతా కరెక్ట్గానే చేశాను. ఎక్కడ మిస్ అయిందో అర్థం మిస్ అవ్వడం కాదు, మొత్తం తేడా కొట్టేసింది. మా అమ్మకే వంటలు రాక పుస్తకాలు అవి తిరిగేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటది. నువ్వేట్రా అంటే అవి చూసి నా మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావా? సరిపోయారు ఇద్దరు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు అచ్చి? సర్లే గాని సినిమాకి వెళ్దామా? వెళ్దామచ్చి. అయితే సరే, టికెట్లు తీసే. నేనా? నువ్వే. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నెత్తి? మీ అమ్మ నాన్న ఏమైపోరు సార్? మా అమ్మ అంటే ఇంట్లో ఉంటది, మా నాన్నేమో టీవీ ముందు ఉంటాడు. లోపలికి వెళ్ళి చూడండి. నీకేం పని ఏం లేదేంట్రా? నువ్వేంటమ్మా అంత మాట గోడ దగ్గరికి వచ్చి మా ఊరితో పరాచలాడుతున్నావు? ఇంటికి లేదని పని చేసుకోవచ్చు కదా. మా అమ్మ నాకు ఏ పని ఏ పని చెప్పదు. చెప్పకపోతే ఈ నేసం ఊరేగమందా? ఏ లోపలికి వెళ్ళా అచ్చి అచ్చది పుచ్చది లోపల బా. నువ్వు నానా ఇట్టి. మీరేంటి సార్ తొంగని చూస్తున్నారు? ఆవిడ వెళ్ళిపోతారా? ఐ వాంట్ టు సీ హర్ లైక్. లోపల బా. ఊరుకోనా అది మాటని అనా. ఇప్పుడు థియేటర్లో పాప్కార్న్ యాప్ చెప్పించి కొడుతున్నా బాబా. ఏంటని రంగారావు గారు, చాలా రోజుల తర్వాత మీ అబ్బాయికి పెళ్లి సెట్ అయిందా? ఆడికి పొద్దుతరగతి లేదు కానీ మళ్ళీ పెళ్ళా? మీ ఊడు బీటెక్ చేశాడు కదా. చేశాడు. ఊరికే ఉద్యోగ సజ్జం లేకుండా ఇంట్లో ఉండి వ్యాపారాలు అంటే గడిపేస్తున్నాడు. పోనీలే, బిజినెస్ ఏమైనా చేస్తాడేమో, చేయనివ్వండి. వాడు బొంద. వాడు ఐడియాలతో నిన్ను సంకనాయించడం తప్ప బాగుపడే ఉండవు. ఏం చేద్దామంటారు ఇంతకు ఇప్పుడు మీరు? మీరే ఏదో ఒక దారిలో పెట్టాలి. మీ దగ్గర 2-3 నెలలు ఉంచుకుని మనకు వ్యాపారాలు ఏమి సెట్ అవ్వు, ఏదైనా మంచి జాబ్ చేసుకోమని మీరే లైన్లో పెట్టాలి వాడిని. సరే చూద్దాంలేండి. ఇందుకు ఎక్కడున్నాడు మీ వాడు? వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. రిలాక్స్ చేద్దాం. బెదరా, ఇప్పుడు నీకు నెలకు జీతం ఎంత ఇస్తారు? ఇలా కటింగ్ అండి ఇప్పుడు 20,000 ఇస్తారు. అంతేనా? నెలకి 20,000? 20,000 ఏంటి? మా ఆఫీస్లో అందరూ మనకే సాలరీ ఎక్కువ. ఇగో మన అడ్వర్ట్ చూసి మా బాస్ ఈ మంత్ ప్రమోషన్ కూడా ఇస్తానన్నారు. ప్రమోషన్ ఇస్తే మాత్రం 20,000 లక్ష అవుతాయి. లక్షలు అంటే మనం సంపాదించగలవా? మనల్ని నన్ను ఇన్వాల్వ్ చేయకు. మనం ఎలాగా నెల జీతానికి పని చేయడానికి పుట్టలేదు. మరి మన ఐడియాలన్నీ వేరే ఉంటాయిలే. ఐడియాలా? ఏం ఐడియాలు? లక్షలో కోట్లు సంపాదించే ఐడియాలు. లక్షలో కోట్ల ఎలా వస్తాయి? బిజినెస్ చేస్తే వస్తాయి. బిజినెస్? ఏం బిజినెస్? సరే చెప్తా నేను. ఇప్పుడు ఊళ్ళో పొలం ఉందా నీకు? ఒక అరెకరం ఉన్నట్టుంది. కొంత అమ్మేమంటే వేటి? తప్పు, అలా అనకూడదు. మరి పొలం చుట్టూ కంచేయి వేసి షెడ్ కట్టి కోల్డ్ ఫారం పెట్టి ఇంకా పెట్టేటి కోల్డ్ ఫారం పెట్టావు అనుకో, 45 రోజులకు బ్యాచ్ బయటకు వస్తుంది. అవును, ఓ బ్యాచ్ బయటకు వస్తుంది. నువ్వేటి పాట అనేటంటే పెట్టి భయ్యా, అసలు ఆలోచించవే. మరి ఇప్పుడు కోల్డ్ ఫారం పెడితే పిల్ల ఆడేస్తాడు, ఎక్విప్మెంట్ ఆడేస్తాడు, మేత ఆడేస్తాడు. నువ్వు కోడి పిల్లలకు మేతేసి ఆడు బాగోగులు చూసుకున్నావు అనుకో, 45 రోజులకు ఒకసారి నీకు 4 లక్షలు చేతులు అడిపోద్ది. 4 లక్షలా? ఎస్, 4 lakhs. యూనో, సంవత్సరానికి ఎలా కాకపోయినా 3, 4, 12, 50 లక్షలు. 50 లక్షలా? అయ్యో కంగారు అడక. 50 లక్షలు వచ్చినాయంటే కారు, ఇల్లు, గోల్డ్, బెల్లం, డబ్బు. ఏమో భయ్యా, నువ్వు చెప్తే వస్తాయి అనిపిస్తుంది. ఆలోచించు. నువ్వు నెల జీతానికి ఇక్కడ 20,000కి వెళ్ళి పని చేసే కంటే మానేసి బిజినెస్ చేసుకున్నావంటే కారు, ఇల్లు, డబ్బే డబ్బు. డబ్బు. కాల్ మీ రాజ్. మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. వస్తున్నాను. ఏంటి ఆ పని చేయి. ఇంకో బ్రో, కారు, ఇల్లు, గోల్డ్, డబ్బే డబ్బు. అది బిజినెస్ మ్యాన్. బిజినెస్ చేస్తాను. ఏంట్రా నువ్వు మీ నాన్న మాట అసలు వినలేదంట? అలా ఏం లేదండి, నేను మా నాన్నగారి మాట అసలు చదవదటండి బాబు. చూసారా అలీ గారు ఇక్కడ దొంగ నాటకాలు? అది మీ అభిమానం నాన్న. జాబ్ చేయనంటున్నావంట, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? చేస్తారు సార్. రంగారావు గారు మీరు ఆగండి, నువ్వు చెప్పరా. ఒకసారి ఆగండి నానా. నువ్వు ఫ్లోలో అంటే అన్నావు కానీ మంచి మాట అన్నావు నాన్న. మనం గాడిద వ్యాపారం చేస్తా ఉంటది. ఇదండి ఇటు పిచ్చి, ఏది పడితే ఆ వ్యాపారం అంటాడు. వీటి వల్ల రోజుగా గట్ట పోల్చుకుని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను మాట్లాడతాను ఉండండి.
నువ్వు ఓ పని చేయి, కొన్ని రోజులు మాతో ఉండు. మా బిజినెస్లన్నీ ఎలా జరుగుతున్నాయో ఏంటో చూసుకో, నీకు కూడా ట్రైనింగ్ అయినట్టు ఉంటుంది. మీరు అన్నది మంచి ఆలోచనే అండి, కానీ బిజినెస్ కోసం నాకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎన్నతో పెట్టిన ఇజ్జి లాంటిది, చాలా ఈజీ. ఏమంటావు నాన్న? ఏయ్, నేను మీ నాన్నలా కాదు. పడతాడు నాన్న, ఊరుకోదంతుడు. సైలెంట్గా ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 10 minutes ఆగు, మీటింగ్ అయ్యాక మాట్లాడతాను. అర్జెంట్ సార్, వెళ్ళిపోతాను. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి అర్జెంటా? చెప్పు ఏంటి? ఇది రిజిగ్నేషన్ లెటర్ సార్. నేను జాబ్ మానేస్తాను సార్, తీసుకోండి. రిజిగ్నేషన్ లెటరా? అవును సార్. జాబ్ మానేస్తావా? అవును సార్. జాబ్ మానేసి ఏం చేస్తావు? ఊరు వెళ్ళిపోతాను సార్, బిజినెస్ పెట్టుకుంటానండి. ఇప్పటికిప్పుడు ఊరు వెళ్ళిపోయి ఏ బిజినెస్ చేస్తావయ్యా నువ్వు? కోళ్ళపారం సార్. వెళ్ళిపోయినా నెలకు 4 లక్షలు మిగిలితే ఏంటండి? చూసుకోండి, ఇంకా సంవత్సరం తిరిగేసరికి ఇల్లు, కారు, బంగళా, పిల్లం, రెస్పెక్ట్. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. హేమంత్, అది కరెక్ట్ కాదు, నువ్వు వెయిట్ చేయి, మనం మాట్లాడదాం. లేదండి, వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను సార్, ఏమనుకోకండి. నువ్వు వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్. ఉన్నానా భయ్యా, థ్యాంక్స్ భయ్యా, వెళ్తానే. కారు, ఇల్లు, ధనం, పెద్ద బిజినెస్ అయిపోతాం. నీ పనేనా? మన ట్రైనింగ్ ఏనా? తగలెట్టాడు దరిద్రుడు. ఇవ్వాలంటే మంచి వ్యాపారం చేసుకుంటాడు, ఊరు వెళ్ళిపోతాను. ఊరుకున్నానా? ఇప్పుడు మా ఊరు పరిస్థితి ఏంటి సార్? వాడు నా దగ్గర 3 సంవత్సరాలు నేను చేస్తున్నాడు, ఎప్పుడు నా మాటకి ఎదురు సమాధానం చెప్పలేదు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతుంటే నా మాట వినకుండా రిజిగ్నేషన్ లెటర్ చెల్లిపోయాడు. ఇదంతా మీ ఓడిచ్చిన ట్రైనింగ్ అడిగి. మీ ఓడి కాసేపు ఇక్కడ ఉంటే మిగతా ఎంప్లాయీస్ కూడా జాబ్ మానేసి వెళ్ళి ఊర్లో బిజినెస్ చేసుకుంటానంటారు సార్. ఇమ్మీడియట్గా మీ ఓడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అలా కాదండి. సరే, ఓ పని చేయండి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీ ఓడి చేత బిజినెస్ చేయించండి. అలాగే సార్. వద్దునా, ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే మళ్ళీ పార్ట్నర్షిప్ అంటాడు. మనం డబ్బులు పెట్టుకుందాంలే. మనం డబ్బులు పెట్టుకున్నామంటే గుడిసిపోతాం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాసాలు తెంచే వేళలో సంసారం చదరంగం. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే క్లయింట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర మినిమం మ్యాక్బుక్ ఉండాలి. రాద్దాం. ఒకటి మేక బుక్కు. ఒకవేళ మనమే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేక బుక్ అంటే పెద్ద అడవాడి కింద ఉంటుంది. ఐప్యాడ్ తీసుకుందాం, సింపుల్గా సోయింగ్ చేద్దాం. ఐప్యాడో ఈ నథింగ్ ఫోన్ పట్టుకుని మనం క్లయింట్స్ దగ్గర ఏ బిల్డప్ ఇస్తాం? దీని పక్కన పారేసి iPhone 16 ఒకటి కొనుక్కుందాం. iPhone 16 ఇంకేం కావాలి మనకి? చెవుల్లో పెట్టుకుని సోయింగ్ ఇవ్వాలి కదా, ఐపాడ్స్ కూడా కొనుక్కుందాం. ఈ ఎక్విప్మెంట్ అంతా కొంటే మనం బిజినెస్కి రిచ్ కిడ్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఇవన్నీ కొనేసి పడేద్దాం, క్లయింట్స్ దగ్గర బీభత్సంగా ఉంటుంది. వాణి, హాయ్ వాణి. ఏం చేస్తున్నావు వచ్చి? ఏముంది, మన బిజినెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నింటిని ఒక లిస్ట్లో రాస్తున్నాను. ఏం రాసావేంటి? మేకబుక్ ఒకటి, ఐప్యాడ్ ఒకటి, iPhone 16 ఇంకా ఇయర్ ఫోన్స్. మరి ఎప్పుడు కొంటున్నావు? కొనాలి వాణి, బిజినెస్ సెట్టాలే, లోన్ రావాలి, చాలా టైం పడుతుంది. ఇవన్నీ కొనుక్కోవాలని ఆశగా ఉందా? ఆశగా ఉంది కానీ డబ్బులు కూడా ఉండాలిగా. నీకు ఆశగా ఉంటే కొనుక్కో, డబ్బుల కోసం ఆలోచించుకో. ఆలోచించాలి వాణి, లేదంటే మా నాన్నతో తన్నులు తినాలా. నిన్నెవరు మీ నాన్న అడగమన్నారు? నీకు ఇవ్వడానికి నేను ఉన్నాను కదా. నువ్వా? నీ డబ్బులు ఎలా ఖర్చు పెడతాను వాణి? నా డబ్బులు నీ డబ్బులు ఏంటి? రేపు మన పెళ్ళాక ఇద్దరు డబ్బులు ఒకటే కావా ఏంటి? ఒకటే అనుకో, కానీ నాకెందుకో ఇష్టం లేదు వాణి. ఎందుకు ఇష్టం లేదు? నేను కొనకూడదా నీకు? కొనొచ్చనుకో, ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు. అవన్నీ పాత సామెతలు, నువ్వేం మాట్లాడుకు. నేను నీకు కావాల్సింది కొనిస్తా. నా మనసు ఎందుకో దానికి అంగీకరించడం లేదు అని. రాజుగారు, నేను చెప్పేది వింటారా? ఇప్పటి వరకు నేను నీకు ఏమి కొనివ్వలేదు, సో ఇప్పుడు నీ నుండి నో టాక్స్. నేను ఆర్డర్ పెడతా. మరి రాజుగారు ఆశపడ్డవి కొనివ్వకపోతే నా మనసు ఎలా ఊరుకుంటుంది? సరే వాణి, నీ ఇష్టం, నేను కాదనేది ఏమీ లేదు. సరే, ఏం కావాలో చెప్పు అయితే. ఒక మేకబుక్ ప్రో, మ్యాక్బుక్, ఇంకా ఐప్యాడ్. ఐప్యాడ్
ఐఫోన్ 16 వాటికి ఐపోడ్స్. ఐవాచ్ కూడా తీసుకో, నీ హ్యాండ్ కి పెట్టుకుంటే క్లాస్ గా ఉంటుంది. ఏటి నా చేతికా? సరే కొను. సరే ఆర్డర్ ప్లేస్ అయింది, ఒక 4 to 5 days లో నీకు డెలివరీ అవుద్ది. థ్యాంక్స్ వాణి. చాలే, నాకు నిద్ర వస్తుంది, మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్ అచ్చి. బాయ్ వాణి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. త్వరలోనే యాపిల్ ఫ్యామిలీ మన ఫ్యామిలీలోకి రాబోతుంది. స్టీవ్ జాబ్స్ గడిది మనదే ఒకటే ఫ్యామిలీ. సాధారణంగా ఆహ్వానించారు. ఈ విషయం అర్జెంటుగా మన నిత్యకు చెప్పాలి, కుళ్ళుకుని సత్తది. నిత్యా, నిత్తి వస్తున్నా అచ్చి. కాల్ మీ రాజ్. ఏంటచ్చి ఈరోజు ఏదో సంతోషంగా ఉన్నట్టున్నా? చాలా సంతోషంగా ఉన్నాను. ఏ మన పెళ్లి కోసం ఇంట్లో ఒప్పేసుకున్నారా? ఉండు, మా ఇంట్లో కూడా చెప్పొస్తా. ఏహే, ఎప్పుడు పెళ్లి పెళ్ళి అంటావు? ముందురా. ఫస్ట్ నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. పెద్ద కార్ వేసుకుని మీ ఇంటి ముందు ఆగి దాంట్లోంచి బయట దిగి పెళ్లి చేసుకుందామా అంటాను. ఇలా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నువ్వేమో సింపుల్గా చేసేస్తున్నావు అంటున్నావు. పెళ్లి కాదా మరేంటి? నేను మ్యాక్బుక్ ప్రో, ఐప్యాడ్, ఐఫోన్ కొనుక్కున్నా. 4 రోజులు ఇంటికి వచ్చేస్తే. అవన్నీ కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయచ్చి? మరి ఏమనుకుంటున్నావు? అచ్చిరాజ్ గారి నెట్వర్క్ అంటే చిన్నదేం కాదు. మనకి ఫారెన్లో కూడా నెట్వర్క్ ఉంది, చాలా పెద్ద నెట్వర్క్, తెలుసా? ఫారెన్లోనా? అక్కడెవరున్నారచ్చి? ఉన్నారులే. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తాం కదా ఫారెన్లో, అందుకని కొంతమందిని సెట్ చేసి ఉంచాను. వాళ్ళే ఈ ఎక్విప్మెంట్ అవి కావాలంటే ఆర్డర్ పెడతా అన్నారు. సర్లే కాదనిలాగా ఒప్పేసుకున్నాను. అచ్చి నీకు ఐఫోన్ వచ్చాక నాకు ఇస్తావా? దాంట్లో సెల్ఫీలు బాగా వస్తాయంట కదా. అమ్మో, ఐఫోనా? నో, బిజినెస్ పర్పస్కి యూజ్ చేయాల్సిన ఎక్విప్మెంట్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేయాలి, యూనో. నాకు కూడానా అచ్చి? నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారు? బిజినెస్కి యూజ్ చేయాలి, తెలుసా? నీకు ఇంకోటి స్పెషల్గా కొనిస్తానులే, సరేనా? నిజమా అచ్చి? నిజమే, కాల్ మీ రాజ్. ఇంతకీ నువ్వు బిజినెస్ ఎప్పుడు పెడతావు? త్వరలోనే పెడదాంలే. ఎక్విప్మెంట్ వచ్చాక తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం, తర్వాత లోన్ అప్లై చేసుకుని పెడదాంలే. ఇది అసలు ఏ బిజినెస్ పెడతావు అచ్చి? ఏం బిజినెస్ అంటే నిత్య ఇక్కడే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. అచ్చి ఆగచ్చి. ఏంటి తిన్నానా? ఎంత కావాలి? ఎప్పుడు డబ్బులేనా? లైఫ్లో ఇంకొన్ని ఇంపార్టెంట్. ఏంటి ఏంటి? అదేనా బటన్ వ్యాపారం చేద్దాం, ఎంత దొక్కితే అంత లాభం. బటన్ వ్యాపారమా? పాత ఇనప సామాన్లకి బఠానీ ఇస్తాం. ఇనప సామాన్లకి ఎదవా ఊరూరు తిరిగి బటన్లు అమ్ముకోమంటావు నన్ను? బటన్ గిటన్లు అన్న బటన్లని గొద్దులో పెడతాను పోతలకి. బాగుంటుందానా? ఎప్పుడు ఐడియా చెప్పినాని బొటానీలు వారేస్తాం. మ్యాక్బుక్కి లెదర్ బ్యాగ్ కొనాలి, ఐప్యాడ్ కోమో పోవచ్చు, ప్రో మ్యాక్స్ కూడా పోవచ్చు. కొంటే ఇవన్నీ కాదు, కరెక్ట్గా లెక్కడ దాకా మార్క్స్ 2 ఎక్విప్మెంట్ అంతా ఒకటి, ఇది అది ఎక్కడ లెక్క తేడా అవుతుంది? సోమవారం 2, 3, 6 బుధవారం ఆర్డర్ వచ్చేద్ది. వచ్చిన తర్వాత ఫస్ట్ భయ్యా ఈ అడ్రస్ ఎక్కడా? ఏ అడ్రస్? ఈ అడ్రస్ నువ్వా? ఏరా నువ్వేంటి భయ్యా డెలివరీ బాయ్ అవతారంలో? ఏం చెప్పమంటావు భయ్యా, నువ్వు ఇచ్చిన ఐడియా విని ఉన్న పలంగా ఉద్యోగం మానేసి ఊరెళ్ళిపోయాను. మరే కోళ్ళ ఫారం పెట్టుకుంటా ఉన్నావు కదా? ఆహా, ఆ పని కూడా చేయడం జరిగింది. మా నాన్న సబ్జెక్ట్ చేయడానికి పని చేసాడు. అయ్యి బాబాయ్ పెద్ద గొడవ వచ్చింది. ఇది వరకు మా ఊర్లో 2 ఇలాగే కోళ్ళ ఫారం పెట్టి దివాళా తీసేశారంట. వాళ్ళని చూపించి నాకు బాగా గడ్డెట్టాడు. అయ్యయ్యో, మా నాన్న చేతులు చచ్చే కన్నా
ఊరొచ్చేది ఉద్యోగం చేసుకుందాం బాస్ దగ్గరికి వెళ్తే తిట్టకుండా ఆయన పంపేశాడు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చేస్తాం. అదండి ఒక నిర్ణయం వల్ల ఏసీలో ఓసీ ఉద్యోగం చేసుకున్నా నేను. ఇదిగో ఇప్పుడు ఇలా రోడ్డు మీద వచ్చాను. ఏం చేయాలో తెలియక ఈ డెలివరీ ఏజెంట్ గెటప్ వేసాను. పోన్లే, ఇదేం చిన్న ఉద్యోగం ఏం కాదు, మంచిదే. కొన్ని రోజులు ఇంట్లో ఉండి మంచిగా చేసుకో. కానీ మన దగ్గర ఇంకో మంచి బిజినెస్ ఐడియా ఉంది, చెప్పండి. ఏంటి? వద్దు భయ్యా, ఒకసారి నీ మాట గురించి చేయించుకుని సన్మానించాలి. మళ్ళీ అంటే నా వల్ల అవదు, ప్లీజ్ వద్దు భయ్యా. సర్లే, కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేసుకో. సరే, త్వరలో మన కంపెనీలో మంచి జాబ్ ఇప్పిస్తాను. మీరు ఈ ఏరియాలో ఉంటారా భయ్యా? మందే ఇదంతా. ఇంకెప్పుడు ఈ ఏరియా పొరపాటు కూడా రాను భయ్యా. ఎప్పుడన్నా వస్తే నీ చెప్పు తీసుకుని కొట్టే. ఎందుకలా? వద్దు భయ్యా, నీతో సావాసం అంటే శనిదేవుడితో పరాచకాలు అన్నట్టే. నేను వెళ్ళిపోతాను, నన్ను ఓల్డ్ వ్యాపారం పోతే మంచి బోతల వ్యాపారం చెప్తాను అనుకున్నాను. చెప్తే వాళ్ళకెత్తున్నాడు ఏటాడు ఆడేస్తాడే మళ్ళీ. ఒత్తిగా బిజినెస్ టెన్షన్ లేకుండా పోతుంది కాదు. Butterfly, butterfly, where are you going? Butterfly, butterfly, ఏటి? నిన్నొక మాట అడుగుతా, సూటిగా సమాధానం చెప్తావా? అడుగునిత్తి. మాట దాటి టాపిక్ మార్చవు కదా. ఇది ఇంతలా అడుగుతుందంటే ఖచ్చితంగా పెళ్లి టాపిక్ అయి ఉంటుంది. మేనేజ్ చెప్తావా? ఫస్ట్ అడుగు నువ్వు. పెళ్లి కోసం ఎప్పుడు అడిగినా ఏదో ఒక టాపిక్ చెప్పు, తప్పించుకుంటున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? చేసుకోవాలంటే టైం రావాలి కదా. టైం రావాలి, సక్సెస్ అవ్వాలి, ఇవే కారణాలు చెప్పు. మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. అదేంటి సడన్ గా సంబంధాలు చూడడం? సడన్ గా కాకపోతే నిన్ను అడిగి చూడమంటావా? అడగాలని కాదు, ఏదో కారణం ఉండాలి కదా. నా ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, తనకి మ్యాచ్ సెట్ అయింది. వచ్చే నెలలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అలా అయితే పెళ్లికెళ్ళి భోజనం చేసి గిఫ్ట్ ఇవ్వాలి గాని నీకు సంబంధాలు చూడటం ఏంటి? నీ నాని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అసలు? లాజిక్ మిస్ అయింది నువ్వు, మా నాన్న కాదు. నేనా? పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇంకెన్నాళ్ళని చూస్తారు? రిలేటివ్స్ అందరూ పెళ్ళి ఎప్పుడో అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక. సమాధానం చెప్పకపోతే పెళ్లి చేసి పంపేస్తాడా మీ నాన్న? చేయకుండా చూస్తూ కూర్చుంటారా? మరి నువ్వేం చెప్పు? నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేస్తావా నన్ను అడుగుతావేంటి? ఏం చేయాలో నువ్వే చెప్పు. నీకు మ్యాచ్ నచ్చితే చేసేసుకో నిత్య. అలా ఎలా చెప్తావా వచ్చి చేసుకో అని? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా. లేదు నిత్య, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇప్పటికి మంచి జాబ్ చూసుకుని ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. నా చేతకంతానికి బిజినెస్ బిజినెస్ అని పేరు పెట్టుకుని ఇదిగో ఇలా కాలం అల్లాడి తీసేస్తున్నాను. అచ్చి. అవును నిత్య, నాకు ఫ్యూచర్లో మంచిగా సంపాదించాలి అని పెద్ద గోల్ ఉంది, కానీ అసలు ఏం చేసి సంపాదించాలని చిన్న క్లారిటీ కూడా లేదు. మా నాన్న తిట్టినా సరే తిండి పెడుతున్నాడు కాబట్టి ఏదో బతికేస్తున్నాను, లేదంటే బతకడం కూడా చేత కాదు నిత్య, చేత కాదు. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇప్పుడేం వేరే పెళ్లి చేసుకుని పోవట్లేదు కదా. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా సరే నేను ఆపలేను నిత్య, ఎందుకంటే పోషించే శక్తి లేనోడికి పెళ్లి చేసుకునే అర్హత కూడా లేదు. అచ్చి, నువ్వేం కంగారు పడుకు, త్వరలోనే నువ్వు మంచి పొజిషన్కి వస్తావు. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. ఈ లోపు నేను ఇంట్లో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా, సరేనా? ఇంత పెద్ద మోనోలాగ్ కొట్టినా సరే ఇది మళ్ళీ పెళ్ళి అంటుంది, దీన్ని ఇంకా మార్చలేం. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఇంతకాలం నేను ఒక్కడనే సిగ్గు వదిలేసాను అనుకున్నాను, నువ్వు కూడా వదిలేసావు అన్నమాట. అచ్చిరాజు గారు ఎలా ఉంటే నిత్యదేవి కూడా అలానే ఉంటుంది. సరిపోయింది. ఏరా ఏమేదో పని చేసేవాటి మీ నాన్న ఇరికాకలేస్తున్నాడు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఇంటికెళ్ళు, మీ నాన్న డాట్ చింపేస్తాడు. సరే వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, ఈ వంపు ఆ వంపు అని చెప్పేసి ఇద్దరిని తాటాలు చేస్తాడు మా నాన్న. సిగ్గుపడతావేటి? నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు 10 నిమిషాలు పోయాకరా, సరేనా? బాయ్ నిత్య. నాన్నగారండి పిలిచారంట.
బండి చక్రం. బండి చక్రమే. సరిగ్గా చూడు. బండి చక్రమేనా? సరిగ్గా చూడు. బండి చక్రం ఉంది నానా. బండి చక్రానికి ఏముంది? తుప్పు. అదే అంటున్నాను, తుప్పు ఉంది. చిన్న తుప్పే కదా నాన్న పట్టింది. చిన్న తుప్పే, కానీ వదిలేస్తే నీకు నాశనం అయిపోద్దని భయం. నేనేం చేశాను నానా? నువ్వేం చేయలేదని నా బాధ అంతా. నీ తోటలందరూ బాగా బీటెక్ చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని బాగా సంపాదించుకుంటున్నారు. నేను బీటెక్ చేశాను కదా. చేసావు, ఏం ఉపయోగం? ఆ సర్టిఫికేట్ గోడ తగిలించి దండేయడం తప్ప దేనికి ఉపయోగపడ్డదా? కనీసం సర్టిఫికేట్ పట్టుకుని ఇంటర్వ్యూ కానీ వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి నాన్న? కర్మ నీది కాదురా, నాది. నేను కన్నందుకు నేను చేసుకున్న పెద్ద కర్మ. కరెక్ట్. నేనున్నా కాబట్టి నువ్వు ఇలా తిరిగేస్తున్నావు. రేపు నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎప్పుడూ ఆలోచించలేదు నాన్న. నువ్వు రేపు ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళటానికి కాదు, రేపు నేను పోతే బిజినెస్ లో పెడతావో ముష్టెత్తుకుంటావో అప్పుడు చూస్తాను. నువ్వు మర్చిపోయావేమో, నా జాతకం ప్రకారం తండ్రి నిండు 100 ఏళ్ళు బతుకుతాడని ఉంది. సో నీకు అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. 100 ఏళ్ళు ఉంటాను కానీ రోజు చేస్తున్నా నీ వల్ల. ఇంకెన్ని రోజులు నానా? త్వరలోనే మనం కోటీశ్వర్లు అయిపోతాం. కోటికి గతి లేదు కానీ కోటీశ్వరుడు అయిపోతాడంట. అవుతాం. ఈ ఒకసారి నా మాట విని జాబ్ చేసుకోరా నాన్న. ఐ కాంట్ డూ ఎనీ జాబ్. ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంప్లాయర్, నాట్ ఏ ఎంప్లాయీ. యు నో వాట్? బిజినెస్ అనేది మన రక్తంలో ఊరిపోయింది నాన్న. ఆ వ్యాపారం మనకు అచ్చరాదని తెలిసే నీకు అచ్చరాదని పేరు పెట్టాను. ఇంకా నువ్వు అది ఎదులో ఉన్నావు అనుకుంటే నీ కర్మ. కనీసం నీ దగ్గర ఒక ఐడియానే ఉందా? ఉన్న పలంగా అంటే ఒక ఐడియా ఉంది నాన్న, చెప్పమంటావేంటి? ఎపిసోడ్కో గెటప్ అంటే కష్టంగా ఉందిరా. ఇమాజినేషన్ లేకుండా ఎక్కడ ఇటు చెప్పరా. దీనికి ఇమాజినేషన్ ఎందుకు నాన్న? ఎలాగో సేమ్ గెటప్లో ఉన్నాం కదా. ఏది? పంచర్ల షాప్ పెడదాం. నువ్వు పంచర్లు వేస్తే నేను గాలి కొడతాను. ఎలా ఉంటది? ఇంకొక నిమిషం నా ముందు నిలబడ్డావు అంటే అదే పంచర్ షాప్ తీసుకెళ్లి పెట్టేస్తా. నోరు మూసుకుని లోపలికి పో. నువ్వు ఏటి నానా ఐడియా అడుగుతావు, చెప్తే కోపడతావు. నువ్వు అసలు అర్థం అవునానా? ఏటో నేను లేకపోతే పంపు గుద్దులు పెట్టి కొట్టరు వీడికి. కొట్టు. గుడ్ ఈవినింగ్ ఫాలోవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం స్పెషల్లో మనం లైవ్లో మాట్లాడుకుందామని చెప్పాం కదా. మన ఛానల్లో ప్రసారం అయ్యాయి కుకింగ్ టిప్స్ కోసం కానీ రెసిపీస్ కోసం కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి. వీడెవడు కామెంట్ ఏదో పెట్టినట్టున్నాడు. నా వంటలు చెత్తగా ఉన్నాయా? వీడు నాశనం అయిపోతాడు, అన్నం దొరకకుండా పోతుంది. ఇదే నా ఏం చేస్తున్నావమ్మా? ఇలా రా వచ్చి యూట్యూబ్ ఫాలోవర్స్కి పరిచయం చేస్తాను. నేను సక్సెస్ అవడానికి ముందే సెలబ్రిటీని అయిపోతానమ్మా. నాకు ఇలాంటి నచ్చని తెలుసు కదా. రా నాన్న, పర్లేదు. వీడే మా అబ్బాయి అచ్చిరాజు. కల్మిరాజ్ ఫ్యూచర్ లో పెద్ద బిజినెస్ పెట్టి మమ్మల్ని బాగా చూసుకుందాం అనుకుంటున్నాడు. ఏంట్రా మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావు? అందరూ ఏమనుకుంటారో పక్కన పెట్టమ్మా. ముందు అసలు మీ ఆయనే నన్ను నమ్మట్లేదు. ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడు. అదా, మనం ఏదన్నా సాధిద్దామన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరా, సాధించాక అందరూ పొగుడుతారు. నీకో విషయం చెప్పనా? ఏంటమ్మా అది? నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి తెలుసా? అవునా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదటమ్మా. ఆగు, ముందు అర్జెంట్ గా ఈ మాట నాన్నకి చెప్పాలి. ఎప్పుడు ఆయన ఒక్కడే డబ్బులు సంపాదించినట్టు బిల్డప్ ఇస్తాడు. ఆగు, ఇప్పుడు వెళ్ళి చెప్తాను. ఆగురా, అలా కాదు. మన ఇంట్లో కేక్ కట్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం. ఆయనకు కూడా తెలియాలి కదా. బాగా ప్లాన్ చేసావమ్మా. మరి ఏమనుకున్నావురా? నువ్వు కూడా నాలాగే తొందరలో సక్సెస్ అయ్యి నువ్వు ఎంచుకున్న దారిలోనే నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎంచుకున్న దారిని నువ్వు ఎప్పుడూ వదులుకోకు. ఎప్పుడు మారనమ్మా. నీ ఇన్స్పిరేషన్ నాకు ఉంటే చాలు, సక్సెస్ అయిపోతాను. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అది కాదు గానీ గోధుమ రవ్వ పాయసం చేసాను, తింటావా? గోధుమ రవ్వ పాయసమా? వద్దమ్మా, నాన్న బయట గట్టిగా పెట్టాడు, తినేసి వచ్చా. నాకేం వద్దులే. అరే ఉప్పు కూడా వేసాను. అయ్యో బాయ్. మంది ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఇట్లా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లో పెట్టేస్తారు. చూస్తున్నాడు, ఫోన్ చేస్తాడు. హలో, ఎస్, ప్రొపరేటర్ అచ్చిరాజు స్పీకింగ్. సార్, ఆర్ యు కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్? యా, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, బట్ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు. తెలుగులో మాట్లాడుకుందామా? సరే సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. నేనే ఆర్డర్ పెట్టాను. అది మీకు డెలివరీ చేయమంటారని అడగడానికి కాల్ చేశాను సార్. బోల్డ్ అని డబ్బులు ఎట్టి కొనుక్కుంటే డెలివరీ చేయమంటారా అంటే ఏంటి? మధ్యలో దొబ్బేద్దామనా? అదే సార్, కస్టమ్ క్లియరెన్స్ కోసం ఒక చిన్న కన్ఫర్మేషన్ కాల్ అంతే. అదే చేయండి. కస్టమ్స్ క్లియర్ చేయాలంటే ట్యాక్స్ పే చేయాలి. ఇది మీరు డల్లాస్ లో ఆర్డర్ చేశారు కాబట్టి యాడ్ ఆన్ అయింది. అదేంటి?
ఆర్డర్ పెట్టేటప్పుడే డబ్బులన్నీ కట్టేశాం కదా, మళ్ళీ ట్యాక్స్ అంటున్నారు ఇప్పుడు. లేదు సార్, ఇది డెలివరీ లొకేషన్ వేరే కంట్రీ వల్ల పే చేయాలి. మీరు వద్దట్టే చెప్పండి, ఆర్డర్ రిటర్న్ చేసేస్తాం. లేదు లేదు, డెలివరీ చేయండి, పే చేస్తానులే. ఓకే సార్. ఎంతో చెప్పండి. టోటల్ అమౌంట్ వచ్చి 22,530 రూపీస్ ఓన్లీ సార్. ఎంత? 22,530 రూపాయలు మాత్రమే సార్. 22,000? 22,000 కాదు సార్, 22,530 రూపాయలు మాత్రమే. సరే పంపించండి, డెలివరీ చేయండి, కడతాను నేను. ఓకే సార్, విల్ డెలివర్ ద పార్సల్ బై టుమారో ఈవినింగ్. థాంక్యూ సార్. మీకు మా సర్వీస్ నచ్చితే కాల్ తర్వాత. మళ్ళీ బొక్క సర్వీసులు లేదు. 22,000 అంటే ఇప్పుడు కష్టమే. మధ్యలో డెలివరీ గార్డ్ ఏమి ప్లాన్ చేయలేదు కదా. వాణిని అడుగు కనుక్కుందాం ఒకసారి. హలో అచ్చి, నేను వర్క్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి వాణి. చెప్పు అచ్చి, ఏమైంది? మొన్న నువ్వు ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చేసాయంట. మరి తీసుకున్నావా? అదే తీసుకుందాం అంటే ఆడు కాల్ చేసేదో ట్యాక్స్ ఏదో కట్టాలంటున్నాడు. మరి అయ్యో, నేను క్లియరెన్స్ ట్యాక్స్ పే చేయడం మర్చిపోయి ఆర్డర్ పెట్టేశా. నేను ఆ మనీ నీకు పంపిస్తా. లేదులే, డబ్బులు ఇవ్వద్దు, నేను కట్టేస్తానులే. లేదు, ఇది నేను ఇచ్చే గిఫ్ట్, నువ్వు పే చేయడం ఏంటి, నేనే ఇస్తా. అలా ఏం కాదు, మొన్న నువ్వు ఆర్డర్ పెడుతున్నప్పుడు నేను వద్దన్నానా? అలా కాదు, నేను చెప్పేది నువ్వేం మాట్లాడుకో, నేను కట్టేస్తా. సరే అచ్చి, ఫస్ట్ అయితే ఆర్డర్ తీసుకో, నేను తర్వాత కాల్ చేస్తా, వర్క్ లో ఉన్నా కదా. సరే బాయ్. ఐఫోన్ వచ్చేస్తుంది, ఐమ్యాక్ వచ్చేస్తుంది, చిన్న మూట కదా, సర్దేద్దాం, కట్టేద్దాం. అఫీషియల్గా అడగరనమాట, ప్రేమ పేరుతో వసూలు చేస్తారు. తర్వాత వాళ్ళు మీ కాంటాక్ట్ అయితే కట్ చేసేస్తారు, మీరు మోసపోతారు. మన దగ్గర 30 రూపాయలు ఉన్నాయి కష్టార్జితం, ఇంకా 22,500 సంపాదిస్తే సరిపోద్ది, సెట్ అయిపోయినట్టే. ఈ మాత్రం మన కష్టార్జితం జాగ్రత్తగా చూసుకోవాలి. పొద్దున్నే ఏదో పెద్ద వంటే చేస్తుంది. అమ్మా, నాకు హెల్ప్ చేస్తావా? ఏం కావాలరా? ఆకలిస్తుంది, ఏమైనా వన్నా? నేను అడిగింది హెల్ప్, పనిష్మెంట్ కాదు. ఏం కావాలరా? నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. డబ్బా? ఎందుకు? మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం కదా, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు కావాలి. అవునా? ఎంత కావాలరా? 22,500. అంత డబ్బా నా దగ్గర ఎక్కడున్నాయిరా? అదేటి, మొన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయన్నావు కదా, అవి ఇవ్వచ్చు కదమ్మా. ఇవ్వచ్చు కానీ నాన్నగారికి వాటితో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదరా. ఇప్పుడైతే ఏమైంది, ఆ డబ్బులెట్టి ఎక్విప్మెంట్ కొందాం, వచ్చిన తర్వాత అవి చూపించి సర్ప్రైజ్ చేద్దాం, ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు. నీ ఆలోచన కూడా బానే ఉంది, ఆగు. ఇయ్యమ్మా, లెక్కెడతాను. 1, 2, 3. ఎంతమ్మా ఇవి? యూట్యూబ్ నుంచి వచ్చిన నా ఫస్ట్ ప్రాఫిట్ 500 రా. 500 ఏంటి? యూట్యూబ్ నుంచి ప్రాఫిట్ అన్నో, సెలబ్రేషన్ అన్నో, కేక్ కటింగ్ అన్నో, ఏంటి వీటితోనా? అవునరా, అది నా ఫస్ట్ సంపాదన, అందుకే అవన్నీ చేద్దాం అనుకున్నా. మా కేక్కే 500 అవుతుంది, నీ ప్రాఫిట్ కంటే సెలబ్రేషన్స్కి అయ్యే డబ్బులు ఎక్కువలా కనపడుతున్నాయి. అలా అని చిన్న చిన్న ఆనందాలు మానేసుకుంటామేంట్రా? ఇవి సరిపోవమ్మా, నాకు ఇంకా 22,000 కావాలి. అంతంటే నా దగ్గర ఎక్కడున్నాయిరా? ఈసారికి వీటితో అడ్జస్ట్ చేసుకో. మా నాకు లైవ్ కి టైం అయిందిరా, నువ్వే ఏదో అడ్జస్ట్ చేసుకో. ఏంటమ్మా నువ్వు?
మరి 20,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయా అచ్చి? 20,000 కాదు, 22,530 రూపాయలు. ఆ ట్యాక్స్ కూడా మీ పార్ట్నర్ కట్టేయచ్చు కదా. వాళ్ళు కట్టేస్తామన్నారు నిత్తి, నేనే వద్దని చెప్పాను. వద్దని చెప్పావా? ఎందుకచ్చి? కట్టేనివ్వచ్చు కదా. వాళ్ళు ఇప్పటికే బోల్డని డబ్బులు ఖర్చు పెట్టి మనకి ఈ ఆర్డర్ పెట్టారు. నేను ఇప్పుడు ఈ చిన్న అమౌంట్ కూడా వాళ్ళని అడిగాను అనుకో, వాళ్ళ ముందు సీప్ అయిపోతాను. నేను సీప్ అయితే నువ్వు కూడా సీప్ అయిపోతావు. నువ్వు సీప్ అయితే నేను తట్టుకోగలనా నిత్తి? అందుకే వద్దని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఆల్రెడీ 530 రూపాయలు సెట్ చేశాను. ఈ కాస్త అమౌంట్ నువ్వు కూడా సెట్ చేసేవనుకో. నేనా? నా దగ్గర ఎక్కడున్నాయి? మొన్న మీ నాన్న ఇచ్చాడని చెప్పావు కదా, ఆ డబ్బులు నిత్తి. వీడు నా సేవింగ్స్ పై కన్నేశాడు. నిత్తి ఇవ్వచ్చు కదా. అవా అవి పనుండి దాచుకున్నా అచ్చి. ఇది కూడా అలాంటి అవసరమే కదా, ఇవ్వచ్చు కదా నిత్తి. నాకు నువ్వు కాకుంటే ఇంకెవరున్నారు చెప్పు, ఇవ్వు నిత్తి. నిజమే అనుకో, కానీ నాకు వాటితో. అలా అనుకో, ఐఫోన్ వచ్చాక నువ్వు రోజు సెల్ఫీస్ తీసుకుంది గాని ఐపాడ్స్ పెట్టుకుని మనం ఇక్కడ కూర్చుని పాటలు కూడా విందాం. ఇవ్వు నిత్తి. సరే, కానీ నా దగ్గర 2,000 ఉన్నాయి. అవి నీకు సరిపోతాయా? 2,000 ఏంటి? మొన్న 5,000 ఇచ్చాడని చెప్పు. సినిమాలకి, షికార్లకి, తినడానికి నువ్వేగా మొత్తం ఖర్చు పెట్టించేసావు. ఇంకా మిగిలిన 2,000 ఉన్నాయి. సరేలే, అవి ఇవ్వి. నేను ఏదోలా ఉన్నాయి సెట్ చేసుకుంటానులే. సరే ఇస్తాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, సరేనా? వడ్డీ ఇదిగో, వడ్డీ వేసి మరీ ఇస్తాను నీకు, సరేనా? ఇవ్వు. ఆగు, లోపలికి వెళ్ళి తీసుకొస్తా. త్వరగా తీసుకురా. ఇది 2,000 అయింది అంటే 530. వీడికి క్యాష్ ఇచ్చామంటే రిటర్న్ అడిగేటప్పుడు ప్రూఫ్ ఏదని అడుగుతాడు. ఫోన్ పే చేద్దాం, మనకి ప్రూఫ్ ఉంటది. 20,000 పోగేస్తే మొత్తం సెట్ సరిపోద్ది. అదేంటి నిత్తి అక్కడే ఆగిపోయావు? త్వరగా వెళ్ళి తీసుకురా. నా దగ్గర క్యాష్ లేదు, బ్యాంక్ లో ఉంది, ఫోన్ పే చేస్తా, సరేనా? సరే, నువ్వు వెళ్ళి ఫోన్ పే చేయి, నేను వెళ్ళి ATMలో తీసుకుంటా, సరేనా? బాయ్. సరే. ₹2,530 ఉన్నాయి. ఇంకొక 20,000 ఎలాగోలా సెట్ చేస్తే సరిపోతాయి. ఏం చేద్దాం? బెదర్ని అడుగుదాం. హలో, తీసుకొస్తున్నానండి. సిగరెట్లా? 10 నిమిషాలు లొకేషన్లో ఉంటాను, వస్తున్నాను సార్. సిగరెట్లు కాల్చకూడదు బ్రో, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. క్యాన్సర్ కూడా వస్తుంది తెలుసా? ఎందుకంటే పెద్ద హానికరం ఏమైనా ఉంటుందా బ్రో? నేనేం చేశాను భయ్యా? సిస్టమ్ ముందు కూర్చొని సుఖంగా పని చేసుకోవాల్సిన వాడిని నీ మాట విన్నందుకు ఇంకో ఇలా రోడ్లు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. పైగా వీళ్ళకి సిగరెట్లు తేవాలంట. ఒకడైతే మొన్న ఏమన్నాడు, సేఫ్టీలు తీసుకురమ్మన్నాడు. సేఫ్టీలు తీసుకెళ్ళావు జీవితం. చాలా పెద్ద కష్టం వచ్చింది భయ్యా, నువ్వు బాధపడకు. ఇదిగో నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. వద్దు మహాప్రభు, నీ చూపు ఒకసారి చూసినందుకే నా బతుకు ఇలా అయిపోయింది. ఇంకోసారి చూస్తానంటే నేను తట్టుకోలేను, వదిలే బాబు నన్ను. అవన్నీ కాదు కానీ ఇదిగో, మన కంపెనీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టాను. కొద్దిగా డబ్బులు కావాల్సి వచ్చింది. ఓ 20,000 ఉంటే సెట్ చేస్తావేటి? పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరిగితే 500 వస్తున్నాయి. అందులో 400 ఇంటికి పంపాలి. 100 రూపాయలు సేవ్ చేసుకుని రెంట్ కట్టుకోవాలి. నేను ఎక్కడేమనయ్యా? నువ్వు ఇంకా 100-200 రెంట్ల గురించి ఆలోచిస్తున్నావు. నా మాట అనుకో, లచ్చలో లెక్కెట్టచ్చు. నాకు నువ్వు వద్దు, నీ లచ్చలు వద్దు, నన్ను వదిలేబయ్యా. ఒరు బాబు, ప్లీజ్ నన్ను వదిలే, నేను పోతాను. ఆడికి సేఫ్టీలు అందించుకునే కంటే వెళ్ళి స్పెర్మ్ వ్యాపారం చేసుకుంటే బాగుండు, బాగుపడిది లేదవా? ఏంటి అచ్చిరాజు, మళ్ళీ కొత్త బిజినెస్ ఏమైనా ప్లాన్ చేసావా? బిజినెస్ ఎలా అండి, కానీ లాయర్ గారు మీ దగ్గర 20,000 ఉంటే ఎత్తరేటి? 20,000? ఉత్తినే కాదులేండి, అప్పు ఇవ్వండి, వడ్డీ వేసి ఇచ్చేతాను. చూడొచ్చిరాజు, చూసానండి. నన్ను కాదయ్యా, ఎలా చూడు.
చెప్పులు. కోర్టుకి వెళ్ళడానికి షూ లేక ఇగో ఇలా చెప్పులు వేసి తిరుగుతుంది. ఈయన పరిస్థితి నాకంటే దారుణంగా ఉన్నట్టుంది. ఇంకా ఉంది. ఇంకేముందండి? షర్టుకున్న బొక్కలు కవర్ చేయడానికి ఇగో ఈ కోట్ వేసి తిరుగుతుంది. అయ్యో, అంటే మీ దగ్గర డబ్బులే ఉంటారు. చేతిలో కేసులే లేవు, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా? లాయర్ గారు, మీరేం కంగారు పడకండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి. త్వరలో మన కంపెనీకి మీరే లీగల్ అడ్వైజర్, సరేనా? అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అద్భుతం జరిగినప్పుడు ఎవరో గుర్తించరండి, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. మరి డబ్బులు ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, అచ్చిరాజుగాడు వెళ్ళి రంగారావు గారిని అడుగుతాడు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఏంటి సార్కి నాతో పని పడినట్టుంది? పనేగా నానా, నువ్వు రోజు ఇలా పొద్దులే లెక్కలేసుకుంటూ ఉంటావు కదా, చేతితో రాసుకుంటాను. ఇబ్బందిగా ఉండదా? ఉంటే మాత్రం మానేస్తామా? చేతికి రూపాయి మిగలాలంటే ఈ మాత్రం అవసరం పడాలరా. నీలా గాలి తిరిగితే ఏమొస్తుంది? నేనేం గాలికి తిరగట్లేదు నాన్న, మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అవడానికి జస్ట్ వెయిట్ చేస్తున్నాను అంతే. చేయి 3 లేని తమ బీటెక్ పూర్తి చేసి ఏం చేశారు? ఖాళీగా ఉన్నారు. హాల్లో చూడు, నువ్వు సాధిన సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టి కింద ఉంచాను. రోజు చూస్తున్నాను దాన్ని. చూస్తున్నావు, చూసినప్పుడల్లా మారుతావు అనుకున్నా. అబ్బాయి లాభం లేదు, ఇంకా సిగ్గుదిలేసు. నానా, నేనేదో నీకు సాయం చేద్దాం వస్తే ఇలా తిడతావేటి? ఏం సాయం చేస్తావు నాన్న? ఇప్పుడు నువ్వు ఎన్ని ఇలా లెక్కలు రాసుకోవడం, అవన్నీ టిక్లు ఎట్టుకోవడం ఇలా చేసి కంటే ఒక ల్యాప్టాప్ ఉందనుకో, ఎంటర్ చేసుకోవచ్చు, ఫోన్లో కూడా ట్రాక్ చేసుకోవచ్చు, తెలుసా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? అవన్నీ చేయాలంటే ల్యాప్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలంటే డబ్బులు ఉండాలి. అన్ని డబ్బులతో ముడిపడి ఉండవు నానా. తమకి ఫ్రీగా వస్తుందా? ఫ్రీగా రాదు, గిఫ్ట్ ఇస్తే వస్తుంది. నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? మరి ఏమనుకున్నావు, అచ్చిరాజు గారు అంటే ఆ మాత్రం ఉంటది. మరి ఈ రోజు రేపు మన ఇంటికి ల్యాప్టాప్ డెలివరీ వస్తుంది. అది తీసుకుని ముందెట్టుకుని ఓపెన్ చేసి మీట్లోకి మెసేజ్ చేసి ఎంటర్ చేస్తే నీ లెక్కలన్నీ తెరలుగా పైకి వచ్చేస్తే ఏంటన్నా మళ్ళీ డ్రీమా? ముందు రానే, తర్వాత డ్రీమ్స్ చూద్దాం. వస్తుంది నానా, వస్తుంది. కానీ నానా, నువ్వు కానీ అన్నావంటే జోబు చిల్లన్నట్టే. ఎంత కావాలేంటి? 20,000 నానా. 20,000 ఇవ్వను నానా. ఇవి నానా, ఆలోచించు. ఇప్పుడు తెరలో మ్యాక్ బుక్ మీట్నొక్క మెషిన్ అని చేస్తే నీ లెక్కలన్నీ తెరలు. నిజమే కానీ 20,000 అంటే ఇవ్వను నానా. ఇవి నానా, అయినా ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్కి 20,000 ఎందుకురా? మనకు వచ్చే గిఫ్ట్ ఏమైనా అమలాపురం పెద్దాపురం నుంచి వస్తుంది అనుకున్నావా? అమెరికా నుంచి వస్తుంది. ఆ మాత్రం ట్యాక్స్ కట్టడం సహజమే, యూనో. నాకెందుకు ఈసారి నీ ఐడియా కంటే నిన్నే నమ్మాలనిపిస్తుందిరా. అంటే ఇస్తావా నానా? ఇస్తానురా. ఎందుకు వచ్చి అలా తిరుగుతున్నావు? కాళ్ళు నొప్పొస్తాయి. ఆ డెలివరీ బాయ్ కూడా ఇంకా రాలేదు, ఆడి కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇలా తిరిగితే వాడు వచ్చేస్తాడా? వచ్చి కూర్చో. ఆహా లేదు నిత్య, నాకు టెన్షన్లో కాళ్ళు చేతులు ఆడతలేదు, అందుకే ఇలా తిరుగుతున్నా. ఏదో ఐసీయూ బయట వైఫ్ డెలివరీ కోసం హస్బెండ్ తిరిగినట్టు తిరుగుతున్నావు. నీకు అలాగే ఉంటుంది నిత్య, ఆ టెన్షన్ అంతా నాది కదా, నాకు తెలుస్తుంది. వాణి, హలో వాణి. కొరియర్ వచ్చిందా? ఇంకా రాలేదు వాణి, తీసుకొస్తున్నాను కాల్ చేశారు, అందుకే ఎదురు చూస్తున్నా. ఇంకా రాలేదు, కానీ నాకు మంచి భలే ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎప్పుడెప్పుడు మ్యాక్ బుక్ వస్తుందా, ఎప్పుడు ఓపెన్ చేసి నొక్కేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నా. వస్తుందిలే ఆచి, కంగారు ఎందుకు? సరే వచ్చాక కాల్ చేయి. సరే వాణి, బాయ్. బాయ్ ఆచి. పెళ్ళికి ముందే నేనంటే అంత అవమానమో, పెళ్ళైన తర్వాత అంతలా రాజాలా చూసుకుంటదేమో. అయితే అదేంటి అలా చూస్తున్నావు? ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఎవరు అమ్మాయిలా ఉంది? అమ్మాయి అయితే ఫ్రెండ్ అవ్వకూడదా? నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు, దాన్ని ఎవరితోనో ఉంచుకుని నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు మారిపోయావు వచ్చి. నేను మారిపోవడం ఏంటి? అయ్యి బాబాయ్, ఏడుతావు ఎందుకు? నిత్య ఆడక నిత్య, మన ఆంజతో కొట్టేతాను నిత్య. ఏం చేశారైనా నువ్వు ఎందుకు ఏడుతావు అసలు? నిత్య ఏం చేసావు అమ్మాయిని అలా ఏడుస్తుంది? నేనేం చేయలేదు నానా. చూడండి మావయ్య, చేయాల్సిందంతా చేసి ఏం చేయలేదు అంటున్నాడు. నేనేం చేసానే? నోర్మోయ్, మన ఇష్టపడి దగ్గర డెలివరీ కోసం మాట్లాడుతున్నప్పుడే నన్ను తగిలించాలి నిన్ను. ఈ విషయం ఇక్కడ తీసుకొచ్చి నా పొలం తీసావు. నీ సంగతి చెప్తే అలా ఉండు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ ఎన్ని నెలమ్మా? అది కాదు మావయ్య. మరి ఏం చేశాడు చెప్పు. వచ్చి ఫోన్ లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దానిలో ఏముంది? ఏముంది అలా అడుగునానా?
నన్ను పక్కన పెట్టుకుని ఇలా చేస్తుంటే నా బ్రతికేం కావాలి? మరి దేంతో మాట్లాడుతుంటే నీ బ్రతుకేమైందమ్మా? వాట్ హ్యాపెండ్? మావయ్య ఆగు. అంటే అది అర్థమైంది. పైసాకి పనికిరాని తెలుసు కూడా ప్రేమించావంటే వీళ్ళు ఏం చూసి ప్రేమించావమ్మా? నానా రేపు నుంచి నేను పెద్ద బిజినెస్ మ్యాన్, నువ్వు అనవసరంగా తిట్టుకో, అర్థమవుతుందా? సార్ బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్ళాలన్నా టికెట్ డేనా డబ్బులు ఇవ్వాలి, మర్చిపోరమ్మా సార్. ఏమైందండి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? లోపల ఫాలోవర్స్ అడుగుతున్నారు, గొడవ ఏమిటి? అడుగు. అత్తయ్య ఊరుకో అమ్మా, ఫాలోవర్స్ కి ఏదో సర్ది చెప్పుకుంటారులే, ఏడవకు. నీ ఫాలోవర్స్ పిచ్చి తగలయ్యా. నీ కోరుకో మీ పిల్లకి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయి తిరుగుతున్నాడు. ఊరుకోండి, ఆ నల్లటి రూపానికి ఒక అమ్మాయి దొరకడమే ఎక్కువ, ఇంకొక అమ్మాయా? అమ్మా అచ్చి, నువ్వు నల్లగా ఉన్నా మీ నాన్నగారిలో ముద్దుగా ఉంటావు. ఎదురు నోరుమేండి. ఎందుకు అమ్మాయి పేరేంట్రా? తన పేరు వాణి, డల్లాస్ లో ఉంటది. మన బిజినెస్ అన్నింటిని స్టేట్స్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలంటే షీఈస్ ద మెయిన్ లీడ్, వెరీ రిచ్ కిడ్ యు నో. అంటే తన్నే పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఆఫ్ కోర్స్, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. నిత్య నువ్వు ఏడకో, నీకు మంచి మొగుడు వస్తాడులే, నా అంత కాకపోయినా. నువ్వు ఏడకమ్మా ప్రతిదానికి. అలా చెప్పు. ఊరి దాటి 10 రూపాయలు పని చేయని ఎదవా, దేశం దాటి వ్యాపారాలు చేస్తానంటే నువ్వు ఎలా నమ్మవమ్మా? నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. నానా నువ్వు ఎంత మాట్లాడినా ఎంత కన్విన్స్ చేసినా నేను మారను. ఎందుకు అనుకుంటున్నావు? నా మనసు ఎప్పుడో వాణి సొంతం అయిపోయింది. నేను పెళ్లి అంటే చేసుకుంటే వాణినే చేసుకుంటా. అచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిత్యాన్ని పెళ్లి చేసుకుంటే మన వంటింట్లో ఇద్దరం కలిసి అత్తగారింట్లో కోడల కూర అనే యూట్యూబ్ ఛానల్ పెడదామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు. ఇప్పుడేమో నువ్వు ఇలా. ఏంటి, నా భార్యని తీసుకెళ్ళి నువ్వు వంటింట్లో వంటలు చేస్తా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తావా? నెవర్. తను ఎవరు అనుకుంటున్నావు? ది గ్రేట్ అచ్చిరాజ్ గారి పెళ్ళం వంటింట్లో కూర్చుని వంటలో కూరలో ఉండదమ్మా. షీస్ నాట్ లైక్ దట్. తను సీఈఓ, ఇలా వంటలో కూరలో చేయదమ్మా. వాణి అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ ఎక్విప్మెంట్ అంతా ఆవిడే అమెరికా నుంచి పంపించింది. అవి చూసుకుని ఎంజాయ్ చేద్ది. కానీ దీన్నే ఉందా, దీన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? కట్నం కూడా ఇవ్వాలా? నేనే డెలివరీ వచ్చింది. నానా అదృష్టలక్ష్మి మన ఇంటికి వాణి రూపంలో తలుపు తట్టింది. నేను డోర్లో ఓపెన్ చేస్తాను, నువ్వు చూసి దర్శనం చేసుకో, సరేనా? నానా నానా ఏంటి నానా ఇది? ఏంటండి ఏమైంది అలా చూస్తున్నారు? నీకు బాగా అయిందా? ఇవేనారా అమ్మాయి పంపించినవి? గ్యాస్ ఎక్కడో ఏదో ఎర్రర్ జరుగుంటుంది, ఇప్పుడు కనుక్కుంటా. నాకండి. హలో వాణి, డెలివరీ వచ్చిందా? వచ్చింది కానీ దీంట్లో కట్ అయిపోయింది. సిగ్నల్ లేదంటవా? కనెక్ట్ అవ్వట్లేదు. సిగ్నల్ డ్రాప్ అనుకుంటున్నానా, మళ్ళీ చేస్తాను ఆగు. సిగ్నల్ ప్రాబ్లం కాదు నాన్న, అది ఎవరితో నీకు బాగా బొక్కెట్టేసింది. అంటే వాణి నిజం కాదా నానా? అది ఫేకు. మన దగ్గర 20,000 ఒక్కడానికి వచ్చిన కన్ను వేసిన ఫ్రాడ్. 20,000 కాదు నానా. మరి ఎంతరా? 22,530 రూపాయలు. మిగిలిన డబ్బులు ఎలా వచ్చాయిరా? నేను ఒక 500 ఇచ్చానండి, నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులు. నువ్వెంత ఇచ్చావమ్మా? నేను 2,000 ఇచ్చాను మావయ్య. కనవ 30 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నా కష్టార్జితం నానా, 30 రూపాయలు కష్టపడి సంపాదించాను. సర్వం బొక్క అయిపోయింది, మనకు అలవాటే కదా. ఏదో చేసుకోండి. అలవాటు అయిపోయింది కదా. నిత్యా, నువ్వు నాతో మాట్లాడు. నిత్యా నిత్యా ఆగు. నిత్యా ఆగు. నిత్యా నిత్యా ఆగు. నిత్యా ఆగు. నిత్యా నువ్వు నాతో మాట్లాడుకు, నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు. అలా అంటే అలా, నువ్వు కాకుండా ఇంకెవరున్నారు నిత్యా? అలా అనుకు నిత్యా. ఉందిగా మీ డల్లాస్ పాప, ఊరంతా ఊరేగు. అలా కాదు నిత్యా, నేను చెప్పేది ఆలకించు నిత్యా.